సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. వైద్య ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మహిళలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కింద మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన సేవలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బలంగా దృఢంగా ఉంటుందని అన్నారు. ఆరోగ్య సమస్యల విషయంలో మహిళలు నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించే వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రవీందర్ యాదవ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దారాజ్ సింగ్, ఎంసీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కదా మన ఉంటుంది కదా మన డ్యూటీ అది కదా హాస్పిటల్ ఉన్నప్పుడు అంతా వస్తుంది సేమ్ వర్క్ మీ దగ్గర ఇక్కడ ఎక్కడ తెలుస్తుంది కదా సార్ మీ మ్యాక్సిమం దాంట్లో అంటే మీరు మొత్తం హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన మెడికల్ కాలేజ్కి సంబంధించిన కాదు మన వాళ్ళే కదా. హాస్పిటల్కి వచ్చింది మేడం మేడం చూడాలి అటెండర్ రెడీ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి మన ముఖ్య అతిథి మనను ఉద్దేశించే సందేశాన్ని ప్రిన్సిపాల్ గారు వేదికపైకి రావాల్సింది. సార్ ప్రిన్సిపాల్ గారు ఈ యొక్క మెడికల్ కాలేజ్ తరఫున మా యొక్క స్టాఫ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు మరియు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం ప్రకారం హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు మనోహర్ రెడ్డి సార్ గారు పర్సనల్ ఇంట్రెస్ట్ మనము మందులు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 60 నుంచి 70 రకాల ఇన్వెస్టిగేషన్స్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు చేయడానికి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ కొద్ది క్షణాలను మన ముఖ్య అతిథి అయినటువంటి మన తాండూరు నియోజకవర్గం తీసుకోవద్దు. పేషెంట్స్ అందరూ ఉదయం నుంచి వెయిట్ ఇస్తున్నారు. సో వాళ్ళకు మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కేటాయించడం జరిగింది. ఆల్రెడీ 17 మంది ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఉస్మానియా గాంధీ, మన సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, 6 అసోసియేట్ ప్రొఫెసర్ను ప్రభుత్వం నియమించడం, వాళ్ళందరికీ ఇక్కడ రిపోర్ట్ చేయడం. డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మరియు ఎంసీహెచ్ హాస్పిటల్లో సేవలను అన్ని అందించడం జరుగుతుంది. అలాగే కాలేజ్ విషయంకి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ లాస్ట్ వీకే మనకు పర్మిషన్ ఇచ్చింది.
50 సీట్స్ మనకు అలాట్ కావడం జరిగింది. దాంట్లో 43 సీట్స్ స్టేట్ కోటా కింది, 7 ఆల్ ఇండియా కోటా నుంచి మనకు 50 సీట్స్ అయిపోయింది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న ఒక్కరోజే పెద్ద ఎత్తున 23 మంది స్టూడెంట్స్ మన జిఎంసీ కొడంగల్లో నిన్ననే అడ్మిషన్ తీసుకున్నారు. సో ఈ రోజు మార్నింగ్ ఇప్పుడు అంటే 10:30 వరకు మొత్తం 26 స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్నారు. సో ఫేజ్ వైజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్. సో మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు 50 మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. సో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు కూడా తమ సహకారము ప్లస్ తన సపోర్ట్ ఇవ్వడం ఇస్తామని చెప్పేసి ఈ కాలేజ్కు చెప్పడం జరిగింది. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కాలేజ్ ఇక్కడికి రావడానికి కావాల్సిన సంబంధించిన జిల్లా కలెక్టర్స్ కానీ, సబ్ కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, నాయకత్వం కానీ, ముఖ్యంగా లోకల్ నాయకత్వం కానీ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఈ యొక్క నర్సింగ్ కాలేజ్లో మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడానికి మరియు హాస్టల్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి, దీనికి సంబంధించిన మెడికల్ కాలేజ్ సీట్స్ కూడా చేయడానికి మేమందరము కృషి చేస్తున్నాం. అందరూ గర్ల్స్ కానీ ఉమెన్ కానీ అందరికి కూడా మనము 7 స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ సెప్టెంబర్ 17 రోజు వికారాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో పెట్టుకున్నాము. తర్వాత పరిగిలో పెట్టుకున్నాము. ప్రతిరోజు కూడా మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ప్రతిరోజు 8 PSCs లో ఒక్కొక్క స్పెషలిస్ట్ డాక్టర్ ఉండేటట్టు ప్రతి PSC ఈ 7 స్పెషలిస్ట్ డాక్టర్స్ కవర్ అయ్యేటట్టు కూడా టోటల్ ఈ 12 days లో మనకు 104 క్యాంప్స్ అవుతున్నాయి సార్. ఇప్పటి వరకు మేము ఈ 5 days లో స్క్రీనింగ్ మన PSC లో మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 6,622 మందికి ఎగ్జామిన్ చేశాం సార్. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసాం, ట్రీట్మెంట్ ఇప్పించాం, వాళ్ళని ఫాలో అప్ కూడా చేస్తున్నాం సార్. ఈ రోజు ఈ మెగా ఆరోగ్య శిబిరంలో మనం కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాం సార్. మనము మాతా శిశు స్టాల్ ఏర్పాటు చేసాం. ఇమ్యునైజేషన్ కింద పుట్టిన పిల్లలకు 0 డోస్ వ్యాక్సినేషన్, BCG, హెపటైటిస్ B, OPV డ్రాప్స్ కూడా ఇక్కడ స్టాల్స్ లో వేస్తున్నాం సార్. టీబీ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం సార్. టీబీ నిక్షయ మిత్ర ద్వారా టీబీ పేషెంట్స్ కి మనము న్యూట్రిషన్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే NCD ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి పేషెంట్ మనోరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన DMNHO గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు, మరి కొడంగల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, వారి బృందం, మరి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కు విచ్చేసిన వివిధ స్పెషలిస్ట్ డాక్టర్లు, వారి బృందం, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే మనకు ఈ క్యాంప్ జరగడం చాలా అదృష్టం. చాలా మంది పేదవాళ్ళు ఎక్కడెక్కడో కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో కొంత మనం అక్కడక్కడ PHC సెంటర్లో చూపించిన కొంతవరకు మళ్ళా ప్రైవేట్ హాస్పిటల్లో ఆశ్రయించి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి మన సభాధ్యక్షురాలు వికారాబాద్ జిల్లా DMNHO అంతర్నేర గారికి, వేదిక మీదటువంటి AMC చైర్మన్ బాలరెడ్డి గారికి, అంజన గారికి, ప్రభాకర్ గారికి, దారాసింగ్ గారికి, నర్సిరెడ్డి గారికి, అబీబుల్లా గారికి, అజయ్ ప్రసాద్ గారికి, అమీర్ అబ్దుల్లా గారికి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు గారికి, వేదిక ముందున్నటువంటి ఈరోజే వివిధ PHCల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ కు, ANMs కు, ఆశా వర్కర్స్ కు, ఈ కార్యక్రమంలో ఇప్పుడే అన్ని స్టాల్స్ కూడా చూడడం జరిగింది. వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమం. ఎప్పటికి జనరల్ గా మనం మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం. దాంట్లో అందరికీ మగ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ అందరికీ కూడా సమానంగా మనం మెడికల్ క్యాంప్స్ పెట్టేది. ఈ రోజు పెట్టేటువంటి మెడికల్ క్యాంప్ లో దాదాపు 17th నుంచి దాదాపు 4-5 రోజుల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 17th వికారాబాద్ లో జిల్లా హెడ్ క్వార్టర్ లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్క ప్రాంతంలో వారికి ఉన్నటువంటి BP కానీ, షుగర్ కానివ్వండి, ఇంకా బ్లడ్ కానివ్వండి, చాలా మటుకు మహిళలకు, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఇబ్బంది అయినా, వారి భర్తలకు ఇబ్బంది అయినా 6 వేగలమైన డాక్టర్ల దగ్గర పోవని చెప్తారు. కానీ మీకు ఇబ్బంది ఉంటే
ఏమైతుందిలే తగ్గుతుంది, రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాము, ఏ మాత్ర వేస్తే తగ్గుతుందని చెప్పి అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం, దాని నుంచి తర్వాత ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. అలాంటిది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. వాళ్ళకున్నటువంటి రోగాన్ని ఐడెంటిఫై చేయాలా. రోగాన్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా దానికి కావాల్సినటువంటి మాత్రలు కూడా ఈ రోజు ఏదైతే మనం మెగా హెల్త్ క్యాంపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సంయుక్తంగా నిర్వహించి ఈ రోజు ఈ మెగా హెల్త్ క్యాంపు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది అక్టోబర్ 2 తారీఖు వరకు కూడా ప్రతి పిహెచ్ సెంటర్లోనే కానివ్వండి, ప్రతి చూయించుకునే వాళ్ళ దీంట్లో పరీక్షలు చేసే విధంగా ఈ క్యాంపులని చేసే విధంగా మనం ఒక ప్లాన్ తయారు చేస్తాం. దాంట్లో అందరూ కూడా భాగస్తులయ్యి మీరందరూ కూడా చూయించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ